నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు అయితే చేరికైతే జరిగింది. ఈ నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం సుప్రీంకోర్టు గడప దొక్కింది. 2 పిటిషన్లు కూడా వేసింది. ఎవరైతే మా పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీపై చేరిన ఎవరైతే ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని కూడా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు పంపించింది. ఎందుకు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు, వివరణ ఎందుకు అడగట్లేరు, త్వరగా చర్యలు తీసుకోవాలని కూడా ఇటు సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ అయితే మాత్రం ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వారికైతే నోటీసులు పంపింది. ఈ నోటీసుల్లో కీలకంగా ఒక 2-3 అంశాలను మాత్రం ప్రధానంగా ప్రస్తావించింది. పార్టీ ఎందుకు మారాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి, ఒకవేళ మీరు పార్టీ మారి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్గొనట్లేరా, దానికి ఏ సమాధానం చెప్తారనే ప్రశ్నలు అయితే దాంట్లో ప్రధానంగా ఉన్నాయి. ఇక ఈ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం ఇక అసెంబ్లీ సెక్రటరీకి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఈ 2 పిటిషన్లు అయితే దాఖలు చేశారు. ఒకటి బీఆర్ఎస్ నుండి 2 పిటిషన్లు అయితే చేశారు. ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి వేస్తే మరోవైపు కూడా కేటీఆర్ కూడా మరో పిటిషన్ వేశారు. ఈ 2 పిటిషన్లను ఫిబ్రవరి 10వ తారీఖు మాత్రం విచారణ చేస్తున్నట్టు కూడా ఇటు సుప్రీంకోర్టు చెప్పింది. సో ఈ 10వ తారీఖు సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతుంది, తీర్పు ఎలా ఉండబోతుంది అనే అంశం కూడా ప్రధానంగా ఉత్కంఠగా మారింది. కొంతకాలంగా ఈ సుప్రీంకోర్టు కూడా పార్టీ ఫిరాయించిన వారిపైన కూడా కొంచెం సీరియస్గా ఉంటున్నాయి, చర్యలు కూడా ఉండాల్సిన అవసరం ఉందని కూడా పెద్ద ఎత్తున ఇటు సామాజిక సంఘాల నుండి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో కాస్త కొత్త చట్టాలు కాస్త సీరియస్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుందనే ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. సరే, ఎవరెవరు పార్టీ మారిరో ఇటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కనుక చూస్తే మాత్రం దానం నాగేందర్ మారాడు, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, అరకపూడి గాంధీ, గుడెం మైపాల్ రెడ్డి, సంజయ్ కుమార్, ఇలా 10 మంది మాత్రం ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఫామ్ మాత్రం బీఆర్ఎస్ నుండి తీసుకున్నారు. మా బీఫామ్ తీసుకొని మా కారు గుర్తుపై గెలిచి వాళ్ళు పార్టీ మారారు కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలనేది బీఆర్ఎస్ ప్రధానమైన డిమాండ్. సో మరి నోటీసులకు ఎలా స్పందిస్తారనేది మరొక రకమైన ప్రశ్న. ఎందుకంటే దీనికి వివరణ సెక్రటరీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కడియం శ్రీహరి మాత్రం తప్పకుండా కాస్త సమయం కావాలి, వివరణకు కొద్దిగా సమయం తీసుకొని నేను వివరణ ఇస్తానని కూడా ఇటు శ్రీహరి గారు అన్నారు. దాంతోపాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క ఏదైతే రిప్లై ఉందో ఆ రిప్లైని కాస్త ఆలస్యంగా ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. కొంత సమయం కావాలనే వర్షన్ అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల నుండి కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు బీఆర్ఎస్ కనుక చూస్తే మాత్రం త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక కేటీఆర్ మాత్రం పదే ఒక అంశాన్ని అయితే తెరపైకి తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, అందరూ సిద్ధంగా ఉండండి, క్యాడర్ లీడర్లు కూడా అందరూ సిద్ధంగా ఉండండి, ఉప ఎన్నికలకు తయారై ఉండండి, ప్రచారాలు కూడా సిద్ధం చేసుకోండి. ఇక ఉప ఎన్నికలు అనేది అనివార్యం కాబోతుంది, సుప్రీంకోర్టు కూడా మనకు అనుకూలంగా తీర్పు రాబోతుందని కూడా కేటీఆర్ మాత్రం పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దాంతోపాటు చాలామంది బీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఉప ఎన్నిక పట్ల అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేల పట్ల కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కూడా సీరియస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది, ఎందుకంటే గడువు కావాలని ఎమ్మెల్యేలు అడిగే అవకాశం ఉంది. ఆ గడువుకు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా, అలాగే ఒకవేళ వీళ్ళు వివరణ కనుక ఇస్తే ఆ వివరణను సుప్రీంకోర్టు ఎలా పరిగణలోకి తీసుకుంటుంది, ఆ వివరణను సంతృప్తి పడుతుందా, లేకపోతే ఆ వివరణ విషయంలో ఏమైనా అసంతృప్తి ఉన్నా కానీ వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనే ఎన్నో ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్నాయి. మరి సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయమే ఎలా ఉండబోతుంది అనేది కూడా పెద్ద సమస్యగా మారిపోయింది. కానీ ఓవరాల్గా మాత్రం అసెంబ్లీ స్పీకర్కే పర్మిషన్ ఉంటుంది, స్పీకర్ పరిధిలోని అంశం మాత్రం. ఎందుకంటే అసెంబ్లీలో వ్యవహారాలు మొత్తం కూడా అసెంబ్లీ సంబంధించిన వ్యవహారాలు లోపలే ఉంటాయి, కోర్టు పరిధిలోకి రావనేది ఒకటి ఉన్నది టెక్నికల్గా. అలాగే ఎమ్మెల్యేల పైన అనర్హత పైన కూడా చర్యలు తీసుకోవాలన్నా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా, ఒకవేళ పెండింగ్లో పెట్టాలన్నా కానీ అది అసెంబ్లీ యొక్క స్పీకర్ చేతిలో ఉంటుంది. మరి స్పీకర్ నిర్ణయమే ఫైనల్ కాబట్టి దీనిపైన కూడా ప్రధానంగా నిపుణులు కానీ ఇటు అడ్వకేట్స్ కానీ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆఖరికి స్పీకర్ నిర్ణయం తీసుకుంటేనే దానికి ఒక ముగింపు ఉంటుందని అంటున్నారు. మరోవైపు సుప్రీం కూడా మరి ఒకవేళ సంచలన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉందా,
మరి ఇప్పటివరకు లేని విధంగా ఒక్కసారిగా తప్పకుండా చర్యలు తీసుకుంటే మాత్రం మరి అది చట్టపరంగా ఎలా ముందుకెళ్ళేదని కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. మరి సుప్రీంకోర్టు ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, ఏం చెప్పబోతుంది అనేది కూడా ఒక సస్పెన్స్గా ఉంది. మరి స్పీకర్ పరిధిలో అంశం మరి కోర్టు నిర్ణయం తీసుకుంటుందా, తీసుకుంటే ఎలా ఉండబోతుంది. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ కూడా అయితే ప్రభుత్వం కూడా ఎవరైతే పార్టీ ఫిరాయించి తమ పార్టీలో చేరారో వారికి న్యాయ సలహాను సమాచారాన్ని సహకారాన్ని కూడా అందించడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఆ 10 మంది కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలేదట. దాంతో ఇక సీఎం సలహాదారైన వేం నరేందర్ రెడ్డి గారికి కలిసిన నేపథ్యంలో ఆయన కూడా తప్పకుండా మీకు అండగా ఉంటాము, మీకు న్యాయ సలహా మేము ఇస్తాము, సహకారం కూడా చేస్తాము, మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు, అధైర్యపడద్దు, తప్పకుండా మనం ఫైట్ చేయడానికి కూడా తప్పకుండా ప్రత్యేకమైన అద్భుతమైన లాయర్లను కూడా మనము మన సైడ్ నుండి కూడా అందుబాటులోకి ఉంచే ప్రయత్నం చేస్తాము, మీరు ధైర్యంగా ఉండండి అని కూడా ఇటు ప్రభుత్వం తరపు నుండి కూడా భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి చూడాలి, మరి తెలంగాణ ఒకవైపు బీఆర్ఎస్ వర్షన్ మాత్రం త్వరలో ఉప ఎన్నిక రాబోతుందని కూడా ఆశలు పెట్టుకుంది, అదే అంశంపై పదే పదే ప్రస్తావిస్తుంది. మరోవైపు అసెంబ్లీ సెక్రటరీ అయితే మాత్రం ఇప్పటికే ఆ 10 మందిపై నోటీసులు అయితే పంపించారు. మరి ఆ నోటీస్కు రిప్లై ఎలా వస్తుంది, ఆ రిప్లై వస్తే సుప్రీం ఎలా నిర్ణయం తీసుకోబోతుంది, రిప్లై రాకుంటే సుప్రీం ఎలా చర్యలు తీసుకుంటుంది. ముందుగా ఫిబ్రవరి 10వ తారీఖు అనేది ఆ రోజు సుప్రీం తీసుకునే నిర్ణయంపై మాత్రం ఒక రకమైన ఉత్కంఠ అయితే ఉంది. ఆ ఉత్కంఠకు తెరపడాలంటే మాత్రం 10వ తారీఖు వరకు మాత్రం ఆగాల్సిందే. చూడాలి మరి ఉప ఎన్నికల పైన కానీ అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 10వ తారీఖు మాత్రం ఆగాల్సిందే.